బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా ఎక్చర్ల మండలం ఫరీదుపేటలో దారుణం జరిగింది. కోయిరాల మెట్ట దగ్గర వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైనటువంటి వైసీపీ నేత సత్తారు గోపిగా తెలుస్తోంది. అయితే కత్తులతో వేటాడి చాలా దారుణంగా కొంతమంది గుర్తు తెలియని దుండగులు చంపినట్టు తెలుస్తోంది. గోపి హత్యతో ఫరీదుపేటలో హైటెన్షన్ నెలకొంది. ప్రస్తుతం పెళ్లెత్తిన భారీగా అక్కడికి పోలీసులు మోహరించి వచ్చారు. సో వైసీపీ నేత ఫరీదుపేటకు సంబంధించినటువంటి గోపి హత్యకు గురి కావడంతో ఒక్కసారిగా అందరూ కూడా అలర్ట్ అయ్యారు. అక్కడి పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. అసలు దీని వెనక రాజకీయ కోణం ఉందా, అసలు దీని వెనక ఏదైనా వ్యక్తిగత విషయాలే కారణంగా ఉన్నాయా? మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సత్యనారాయణ సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట దగ్గర పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అక్కడి వైసీపీ నేత సత్తారు గోపి దారుణంగా హత్యకు గురయ్యారు. సో అక్కడ మీరు చూస్తున్నటువంటి ఆ రైట్ సైడ్ విజువల్స్లో అక్కడే ఎగ్జాక్ట్గా సత్తారు గోపి హత్యకు గురైనట్టు తెలుస్తోంది. సో గోపి వైసీపీ నేత. సో దీంతో రాజకీయ వ్యక్తిగత విషయాలే కారణంగా ఉన్నాయా, లేకపోతే ఇంకేదైనా దీని వెనుక వ్యక్తిగత కారణాలు ఉన్నాయా, రాజకీయ ఆధిపత్యమేనా? ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి కత్తులతో వేటాడి దారుణంగా దుండగులు ఆయన్ని చంపినట్టు తెలుస్తోంది. గోపితో అసలు ఎవరికైనా విభేదాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతానికి విచారిస్తున్నారు. సో గోపి అసలు మరణానికి కారణం ఏంటి, గోపి ఎందుకు హత్య కావించబడ్డాడు, గోపికి వ్యక్తిగత కక్షలు ఉన్నాయా, ఇలా అనేక కోణాల్లో కూడా పోలీసులు ప్రస్తుతానికి దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. సో హత్యతో ఫరీదుపేటలో ప్రస్తుతానికి హైటెన్షన్ నెలకొంది. సత్తారు గోపి అనేటువంటి ఆ వ్యక్తి ఎలా మరణించాడు, అసలు ఏం జరిగిందని మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సత్యనారాయణ సిద్ధంగా ఉన్నారు. ఎస్ నాయుడు, ఏం జరిగింది అసలు? సత్తారు గోపి వైసీపీ నేతగా ఉన్నారు. సో వైసీపీ నేతగా ఉన్నటువంటి ఆయనకి రాజకీయ కక్షల్లో భాగంగా ఈ రకంగా హత్య జరిగిందా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, ఏం జరుగుతుందా, అసలు అప్డేట్స్ ఏంటి? పట్టించుకోకపోతే నేనే రైట్. ప్రస్తుతానికి సత్తారు గోపి మరణం పైన పోలీసులు పెద్ద ఎత్తున దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సత్తారు గోపి అసలు ఎందుకు ఆయన హత్య చేయాల్సి వచ్చింది, వ్యక్తిగత కారణాలు ఉన్నాయా, అసలు ఏం జరిగింది? ఫరీదుపేటలో ప్రస్తుతానికి ఒక హైటెన్షన్ నెలకొంది. అక్కడికి భారీగా పోలీసులు మోహరించినట్టు తెలుస్తోంది. వరుసగా అటు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా వైసీపీ శ్రేణుల రకంగా దారుణంగా హత్య గావించబడుతున్నారు. వారినందరినీ కూడా హతమారుస్తున్న రకంగా పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తూ వైసీపీ పదే ఆరోపణలు గుప్పిస్తోంది. ఇప్పటికే చాలా మందిని అటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హతమార్చింది. వైసీపీ శ్రేణులు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి జగన్ కూడా పలుమార్లు చెప్పుకొచ్చారు. సో కోయిరాల మెచ్చ దగ్గర వైసీపీ నేత దారుణ హత్య గురయ్యాడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో ఈ హత్య జరిగింది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, సో ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? అసలు సత్తారు గోపిని హతమార్చినటువంటి ఆ దుండగులు ఎవరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు? మండలం ఫరీదుపేట గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ సత్తారు గోపిని 2:30 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు మాత్రం 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన కొయిరాల్ మెట్ట వద్ద దారి కాసి మరి హతమార్చారు. ప్రస్తుతం ఎక్కడైతే గోపిపై దాడి జరిగిందో ఆ ఘటన దగ్గర ఉన్నాం. చూస్తే కనుక అక్కడ చూస్తే ఏపీ 30P 685045 ఈ ద్విచక్ర వాహనంపై తనతో పాటు తన అనుచరులతో ఇటువైపుకు వస్తున్న నేపథ్యంలో ఈ పక్కనే ఒక రహదారి నిర్మాణం చేపడుతున్నారు. ఆ నిర్మాణం పనులు చేపట్టిన తర్వాత ఈ ద్విచక్ర వాహనంపై 2 గంటల సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే ఒక గుర్తు తెలియని 8 మంది ఆ బండిని అడ్డగించారు. అడ్డగించిన క్రమంలో ఇక్కడ ఆయనపై దాడి కూడా చేయడం జరిగింది. కర్రలతో తన తల పగలకొట్టడం జరిగింది. ఇక్కడ ఆ ద్విచక్ర వాహనంపై వచ్చినటువంటి తన ఎవరైతే అనుచరుడు ఆయన అక్కడి నుంచి వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోతుందో గోపి మాత్రం వారికి పట్టుబట్టడం జరిగింది. ప్రస్తుతం గోపిని మాత్రం ఇక్కడ నుంచి ఏదైతే ఈ సందులో ఉందో ఈ సందులో తీసుకెళ్లడం జరిగింది. ఆ లోపలికి వెళ్ళిన క్రమంలోనే ఈయన ప్రస్తుతం మాత్రం బహిష్కృత ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి ప్రధాన అనుచరుడు, ఫరీదుపేట గ్రామానికి చెందినటువంటి పంచాయతీ ఉప సర్పంచ్ ఆయనపై రెక్కి వేసి ఈరోజు హతమార్చారన్నటువంటి ఉదంతులు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చూస్తే అక్కడ అప్రోచ్ రోడ్లోనూ ఆయనపై కర్రలతో దాడి చేసినటువంటి దుండగులు మాత్రం ఆయన లోపల తీసుకురావడం జరిగింది. తెచ్చిన తర్వాత ఈ వెనక నిర్మానుష్యమైన ప్రదేశం ప్రస్తుతం ఆయన హత్యకు గురయ్యారని తెలిసిన తర్వాత బంధువులందరూ ఇక్కడ రావడం జరిగింది. ఈ రక్త మడుగుల్లో ఆయన మాత్రం ఇక్కడ హతమార్చారు. వారు ఆయనపై దాడి చేయడానికి మారణాయుధాలు ఏమైనా వాడారా అన్నటువంటి అనుమానాలు కూడా తలెత్తినాయి. ఆయన హత్య జరిగిందన్న విషయం తెలిసిందే. గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఈ పక్కనే చూస్తే కనుక ఆయన ఒక రహదారి
నిర్మాణ పనులను నిమగ్నం తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం మాత్రం వారి కుటుంబ సభ్యులందరినీ బాధిస్తుంది. ప్రస్తుతం ఆ కుటుంబం సంబంధించినట్టు మహిళలు ఏం జరిగిందమ్మా, అసలు ఆయన మీద ఎవరు పగస్తులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఆయన చంపేందుకు ఎవరు స్కెచ్ చేశారా? నాకేం తెలుసు. ఏం జరిగిందమ్మా, అసలు గోపిని హతమార్చడానికి ఏమైనా విరోధులు ఎవరైనా ఉన్నారా? ఏడు చెప్పాలా పొలం నేడుకో దాండం చంపాడు. ఆ ధోని కూడా అక్కడు, తైపల్లోడు అక్కడు, ఆ సూరు కూడా అక్కడు, 10 మంది చంపినారు. నా కొడుకుని ఇక్కడ కట్టేసి మీకు శాద్య అయితే వాళ్ళు చంపండి, లేకపోతే మాకు ఏంటి మీరు చెయ్యొద్దు, మాకు శాద్య చంపుతాం లేకపోతే ఉద్యోగం ఇంకేయండి చూస్తే కనుక కుడతాము. ఆ పిల్లలు ఆయన చేస్తాయి చూడు, ఆ పిల్లలు ఎవరికి ఆ తల్లేరు చెప్పిందే ఒక జైల్లో ఉన్నది అయితే అయితే ఆ పిల్లని అలా చేశారు. ఆ పొల్లైనాడే చంపుతాను ఆయన చంపాడు. దేవుడా అరే నాయకుడా, రాజకీయ నాయకుడా, వండ నీళ్ళు లేదు, వండని పొయ్యి లేదు, అది ఏడు చెయ్యాలని రాజకీయం చేస్తాను నీ నాయకులు వాళ్ళ పాట పాడతాను. ఊరు కూడా అక్కడు, ఆ తప్పిల్లో అక్కడు, వీళ్ళందరూ ఏకమై 10 మంది చంపినారు. నాయనో మా ఇల్లు తీసినారు. నా కొడుకు డబ్బు ఇల్లు కట్టినాడు ఈ నాయన, మా యువతులతో బతాడు ఈ నాయన. ఆడి తల్లిదండ్రులు చెంటు భూమి లేదు ఈ నాయన. ఎంతమంది పిల్లలు బాబు ఈ నాయన, వాడు ఎవడు సొమ్ము తెల్లేదు ఈ నాయన. ఆడు ప్రెసిడెంట్ అవ్వాలని గెలిపించినాడు ఈ నాయన. ఆడే తినాడు ఈ నాయన. ఆ ధోని కూడా అక్కడు ఈ నాయన. వాళ్ళు 10 మంది ఏకమో ఈ నాయన. ఎక్కడ కొడి చత్తారనే కొట్టినారు. మా నోక మండ పాపను చంపాను. ఈడని తినాను. ఈడని చంపితే చిరంజీని చంపుతామని చంపాను ఈ నాయన. వాళ్ళ కూడా తినేతరు ఈ నాయన. సత్యనారాయణ అసలు ఏం జరిగింది? రాజకీయ కక్షలో భాగంగానే వాళ్ళ కుటుంబం ఏం చెప్తోంది ఇప్పుడు? రాజకీయ కక్షలో భాగంగానే ఈ దారుణమైనటువంటి ఘటన జరిగింది. ఏడ్చినట్టు ఈ నాయన. కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారం అయితే మాత్రం పాత కక్షల నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం గోపిని హతమార్చారన్నటువంటి వాస్తవాలు మాత్రం వెలుక్కొస్తాయి. ఫరీదుపేట అంటే హైపర్ సెన్సిటివ్ గ్రామం. ఎలక్షన్స్ వచ్చాయంటే మాత్రం అనునిత్యం పెట్రోలింగ్ ఉంటుంది, పోలీసుల పహారా ఉంటుంది. పంచాయతీ ఎలక్షన్ లో కూడా ఏడాది క్రితం మొత్తం అదే గ్రామానికి చెందినటువంటి అంటే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆగస్టు 23వ తేదీన కోన ప్రసాద్ అనే ఎవరైతే చిరంజీవి ఫాలోవర్ కూడా హతమార్చారు. ప్రస్తుతం ఆయన గోపి భార్య మాత్రం అపస్మార స్థితిలో ఉంది. ఆవిడని ఇంటికి తరలించేందుకు చేసిన ప్రయత్నం చూస్తే కనుక ఇక్కడ మాత్రం ఈ జరిగినటువంటి ఈ ఘటనపై మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గోపి సోదరులు మనతో ఉన్నారు. చూస్తే అసలు ఏం జరిగింది, గోపికి ఎవరు విరోధులు ఉన్నారా, ఆయన ఉప సర్పంచి అంటే పంచాయతీకి రైట్ చూస్తే కనుక ప్రస్తుతం ఎవరైతే ఇంటి సభ్యులు బాగులేని నేపథ్యంలో ఆయన్ని తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గోపి భార్య అపస్మారక స్థితిలో ఉండడంతో వారిని మాత్రం ఈ రోజు వైద్య చికిత్స నిమిత్తం తరలిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే గోపికి సంబంధించినటువంటి మృతదేహాన్ని కూడాను మార్చికి తరలించారు. ప్రస్తుతం మాత్రం గోపిని హత్య చేసే ఉదంతం చిక్కోలు జిల్లాను ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురి చేసింది. డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలో దించినారు పోలీసులు. ఆ నేపథ్యంలోనే డాగ్ కూడాను అక్కడ ఉన్నటువంటి డాగ్ స్మెల్ చూసి ఇక్కడ వరకు వచ్చినటువంటి డాగ్ మాత్రం ఇటువైపుగా వెళ్ళిన తర్వాత వెనక్కి వెళ్తే ఇంకో రహదారి ఉంది, అటు నుంచి మళ్ళీ హైవే కనెక్ట్ అయింది. ఎవరిపై అనుమానం వ్యక్తమవుతుంది? వారి పేర్లు చెప్తున్నారా కుటుంబీకులు? వారి కారణంగానే ఇలా జరిగి ఉంటుందనేటువంటి ఒక అనుమానం అయితే ఏదైనా వ్యక్తం చేస్తున్నారు, వారిని పేర్లు చెప్తున్నారా? ఇక్కడ ఎలక్షన్ సంబంధించినటువంటి రేవెల్ ఎప్పటికప్పుడు ఉంటుంది. ఒక ఎలక్షన్ వచ్చిందంటే ఒక రావణ కాస్టింగ్ గా ఫరీదుపేట మారుతుంది అనడంలో ఎటువంటి అచ్చట్లేదు. ప్రస్తుతం మాత్రం బహిష్కృత వైసీపీ ఎంపీపీ అయినటువంటి ఇచ్చర్ల మండలానికి సంబంధించిన చిరంజీవి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం టార్గెట్ చేస్తున్నారు. అందులో భాగంగానే గత ఏడాది ఆగస్టు 23వ తేదీన కోన ప్రసాద్ అన్న వ్యక్తిని కూడా అంటే ఎటెండ్ బాట చేయబోయారు. ఆయన మాత్రం ఆసుపత్రిలో చికిత్స మృతి చెందారు. అందులో మాత్రం 2 నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మాత్రం ఎవరైతే సత్తారు గోపి ఉన్నారో ఆయన మాత్రం 2:30 సమయంలో ఇటువైపు ఊరికి వెళ్తున్నట్టుగా దారి అడ్డకాసి ఈ రోజు మాత్రం ఆయన్ని హతమార్చారు. హతమార్చిన దుండగుల కోసం డాగ్ స్క్వాడ్ ని క్లూస్ టీమ్ కూడా పోలీసులు రంగంలో దించారు. ప్రస్తుతం మాత్రం హైపర్ సెన్సిటివ్ గ్రామంగా చెప్పుకున్నటువంటి ఫరీదుపేటలో మరో హత్య ఉదంతం మాత్రం ఆ గ్రామంలో ఒక రాజకీయ కక్షలకు కార్పణ్యాలకు మరోసారి బొగ్గుమండే అండలో ఎటువంటి హత్య లేదు. ప్రస్తుతం మాత్రం పోలీసులు ఈ హత్యను మాత్రం ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. ఎందుకంటే పట్ట పగలు 16వ నెంబర్ జాతీయ రాజు పక్కన ఉన్న అప్రోచ్ రోడ్ లో దారి కాసి ఒక ఉప సర్పంచ్ గ్రామస్తున్నారా ఎటువంటి పొలిటికల్ సినారీ ఉండే? అసలు గోపి ఎలా వ్యవహరించేవాడు? గోపిని ఈ రకంగా దారుణంగా
నడి రోడ్డు పైన 8 మంది కాపు కాసి హతమార్చేటువంటి పగ ఎవరికి ఉంది? గ్రామస్తులు ఏం చెప్తున్నారు? చూస్తే కనుక ఇది పొలిటికల్ రైవల్ మాత్రం ఈ గ్రామంలో మాత్రం పగడ విప్పే పరిస్థితి ఉంది. రాజకీయ కక్షలు అనునిత్యం జరుగుతూనే ఉంటాయి. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడాను అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి వర్గీయులపై దాడులు చేశారు. వారికి సంబంధించినటువంటి కేసులు కూడా ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొలితేన తర్వాత రివెంజ్ పాలిటిక్స్ నేపథ్యంలోనే కోన ప్రసాద్ను మాత్రం గత ఏడాది 23వ తేదీన హత్య చేయడం. మరోవైపు చూస్తే ఈ రోజు గోపి పట్ట పగలు 2:30 గంటల సమయంలో ఆయన ఇటు వస్తారనే విషయాన్ని రెక్కి నిర్వహించి ఆయన దారిగా అడ్డగాసారా. మొత్తం 8 మంది ద్విచక్ర వాహనంపై వస్తున్న గోపిని తన అనుచరులను అడ్డుకోవడం జరిగింది. అనుచరుడు పరారి కావడంతో గోపిని మాత్రం విచక్షణ రాహిత్యంగా కర్రలతో తలపై మోదారు. హైవే మీద కనుక ఈ అలజడి చోటు చేసుకున్నట్టయితే నిర్మానుషమైన ప్రదేశం తీసుకొచ్చారు. మనం చూస్తే వెనుకున్నది ఇది ఒక నిర్మానుష ప్రదేశం. ఇక్కడ ఆవాసం ఉండేది ఎవరు లేరు. అటువంటి పరిస్థితిని పరిణామాలు తీసుకొని ఒకరిద్దరు మాత్రం గోపిని ఏమీ చేయలేని పరిస్థితి. మొత్తం 8 మంది కూడాను ఆయన విచక్షణ రాహిత్యంగా హతమార్చారన్నటువంటి సంఘటన మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు మాత్రం ఎవరైతే ఈ గ్రామానికి సర్పంచ్ చేశారో ఆయన చేసినటువంటి ఆ సేవలను గుర్తించకుండా ఈ రోజు కావాలనే తన కొడుకును హత్య చేసిన తల్లి భార్య మాత్రం అపస్మార స్థితిలో ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ హత్య ఉదంతం చిక్కోలు జిల్లాలో ఒకసారి ఉలిక్కిపాటు గురిచేస్తే ఫరీద్పేట గ్రామంలో మాత్రం రాజకీయ కక్షలు మరోసారి కక్ష సాధింపుల చర్యలు పాల్పడ్డాయంలో ఈ హత్య మాత్రం ఉదంతంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎవరైతే గోపి ఉన్నారో గోపిని హత్య చేసే నిందితుల కోసం పోలీసులు ఇప్పటికే బృందాలుగా విడిపోయి పారా కాస్తున్నారు. గ్రామంలో ఎటువంటి అలజడి లేకుండా ఉండేందుకు గ్రామంలో పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఫరీద్పేట అంటేనే హైపర్ సెన్సిటివ్ విలేజ్. రాజకీయాలు కక్షలు కార్పణ్యాలకి కేర్ ఆఫ్ అడ్రస్ కు చెప్పుకునే ఈ గ్రామంలో గోపి హత్య మాత్రం ఈసారి గ్రామస్తులు మరోసారి ఉలిక్కిపాటు గురి చేసింది. ఈ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఇద్దరు వైసీపీ సంబంధించిన వారిని హత్య చేయడం, ఈ హత్య వెనుక మాత్రం ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వారే ప్రధాన పాత్ర పోషించారు అన్నటువంటి ఆరోపణలు కూడా కుటుంబ సభ్యులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గోపి హత్య చేసిన ఉదంతపై పట్టుకున్న నిందితులు విచారిస్తే అసలు ఏం జరిగింది, ఇది రాజకీయ కక్షలా లేకపోతే వ్యక్తిగతమైనటువంటి వ్యాపార లావాదేవీలలో ఎటువంటి ఏమైనా అంటే పంపకాలు ఏమైనా తేడా ఉంటాయి, ఇటువంటి పరిణామాలన్నీ కూడా లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఫరీద్పేట గ్రామం మొత్తం కూడా పోలీసులు అంటే బంధాల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఈ గ్రామంలో మాత్రం ఎప్పటికప్పుడు పికెటింగ్ పెట్టినా కూడా పొలిటికల్ రైవల్ అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారు మాత్రం ఇచ్చేస్తుంటారు. రాజకీయ కక్షలకు మాత్రం ఏదైతే చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం దీనికి ఆర్జం పోసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ గ్రామంలో ఎటువంటి అలజడి చోటు చేసుకోకుండా పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో మొత్తం పహారా నిర్వహించేందుకు ఇక్కడ పాలన కూడా చేస్తున్నారు. మొత్తం 3 డివిజన్లకు సంబంధించిన పోలీసు యంత్రాంగం అందరూ కూడా ఫరీద్పేట ఘటనా స్థలం జరిగినటువంటి ప్రదేశం చేరుకున్నాం. చూస్తే కనుక అది 16వ నెంబర్ జాతీయ రహదారి, 16 నెంబర్ జాతీయ పక్కన ఉన్నట్టు ఈ అప్రోచ్ రోడ్ ఫరీద్పేటకి వెళ్ళినటువంటి మార్గం. ఈ మార్గం మధ్యలోనే ఇటువైపుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న గోపిని మాత్రం అడ్డగించి దాడి చేశారు. దాడి చేసిన తడుగా ఆయన అక్కడ పడిపోవడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో మాత్రం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో మాత్రం అసలు నిందితులు ఎవరు, అసలు ఇది పొలిటికల్ రైవలా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమన్న విషయాన్ని కూడా ఆరా తీయాల్సిన పరిస్థితి ఉంది. మనోజ్ రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. శ్రీకాకుళం జిల్లా ఒక్కసారిగా అలర్ట్ అయింది. గోపి హత్యతో ఒక్కసారిగా అక్కడి ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు. ఫరీద్పేటలో దారుణంగా ఆయన ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉండగా వెంటాడి వేటాడి కాపుగాసి 8 మంది దుండగులు సుమారుగా ఆయన్ని వెంటాడి హతమార్చడం తెలుస్తోంది. ఇది డెఫినెట్గా ఒక పొలిటికల్ రైవలరీయే కారణం, పొలిటికల్గా ఉన్నటువంటి ఆధిపత్య ధోరణే కారణం అని తెలుస్తోంది. సో గోపి మరణం పైన పెద్ద ఎత్తున పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరనే దానిపైన ప్రస్తుతం పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. కుటుంబీకులైతే పెద్ద ఎత్తున కన్నీరు మున్నీరుగా గుండెలు అవిసేలా ఏడుస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే ఎచ్చెర్ల మండలంలోని ఫరీద్పేట గ్రామం మొత్తం కూడా పోలీసుల అండర్లో ఉంది. పోలీసులు అక్కడ కాపుగాస్తూ ఉన్నారు. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించున్నారు. చూద్దాం మరి ఈ హత్యకు గల కారణాలు ఏంటి, ఎవరు దీని వెనుక ఉన్నారు, ఎవరెవరి పేర్లు బయటపడతాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. चपाती रोटी का मुद्दा संतुलित राइस में विनोद डॉक्टर राइस शुगर फ्री राइस डॉक्टर राइस डायबिटिक राइस शुगर पेंशन बियम डॉक्टर राइस తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్
సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.